ఎందుకు పిలిచావు అమ్మని? కలిసి చదువుకున్నాం ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఏం కలిసి చదువుకున్నాం? ఎందుకు ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నావు? ఫోన్ చేస్తే చదువుకున్న వాళ్ళందరితోటి కాదు కదా, మనకి రిలేషన్ ఉండదు కదా. నువ్వు అంతే, ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవు, కలుద్దాం మెసేజ్ చేస్తే. ఇష్టం లేని పని నువ్వు చేస్తున్నావు, నీ కెరియర్ నువ్వు చూసుకుంటున్నావు. నాకు వద్దు, అవసరం లేదు ఇక, నువ్వు నాకు వద్దే. ఎందుకు నచ్చలేదు? అసలు నాకు ఫోనే చేయకు. ఎందుకు అట్లా అంటున్నావు? వద్దొద్దు, చేయొద్దు, నాకు ఫోన్ నువ్వు చేయొద్దు, అసలుకి చేయొద్దు. ఏమి? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నువ్వు ఆ ఫీల్డ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, వేరే లేడీస్తో నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు. ఏం చేశాను నేను? వద్దు, నాకు ఇష్టం లేదు. ఏం చేశాను నేను? అలా చేసుకుంటా ఉండడం నాకు నచ్చదు. నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టము, ఆర్టిస్ట్ అవ్వాలని నేను. లేదు లేదు, నాకు నచ్చదు. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? జస్ట్ వీడియోస్ చేసుకుంటున్నాను. జాబ్ చేయి, జాబ్ చేయి. 40,000 50,000 వస్తుంది నీకు. జాబ్ ఇంట్రెస్ట్ లేదు శ్రావ్య, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు. నీకోసం ఇప్పుడు నేను నా అంబిషన్ వదులుకొని నేను నిన్ను లవ్ చేయాలంటావా? వదులుకుంటే కొన్ని కనీసం నా గురించి ఆలోచించవా? ఇట్లా చేస్తావా? ఆలోచించా, నాకు ఇష్టం లేదు. ప్లీజ్ రావ్య, అట్లా అనొద్దు. ప్లీజ్ రావ్య. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు ఎవ్వరు లేరు, అవసరం లేదు నాకు. మా వాళ్ళు ఎవరు చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటారు. నిన్ను తప్పించి నేను ఎవరినైనా చేసుకుంటా. ఏం పాపం చేశాను నేను? నాకు ఇష్టం ఉండదు వేరే లేడీస్ తో ఉండడం. ఏమున్నా? ఎక్కడున్నా? చూసాను నేను, నీ వీడియోస్ అన్ని చూస్తున్నా నేను. యాక్టింగ్ దానికి ఎందుకు నువ్వు ఇట్లా? నాకు ఇష్టం లేదు, యాక్టింగ్ అయినా నాకు ఇష్టం లేదు. వద్దు, నువ్వు ఈ ఫీల్డ్ వదిలేసి వచ్చేసి నీ కోసం నేను ఏమైనా వదిలేసి వస్తా అంతే. ఇప్పుడు మనం ఎన్ని రోజులు స్టార్ట్ చేసుకుంటే ఎన్ని రోజులు చేసుకుంటే ఎన్ని రోజుల నుంచి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. కలిసి ఉంటే అందరికి అయిపోతుంది కదా. కలిసి ఉంటే పెళ్లి అవ్వాలని రూల్ ఏం లేదు. అనుకున్నాం కదా మనం. ప్రేమించుకున్న వాళ్ళే ఎంతో మంది విడిపోతారు, మనం ఎంత? ఈ రోజు ఇంత నీచంగా చూస్తున్నా ఇంకా నీ వెంట పడుతున్నా చూడు, ఇందులోనూ ప్రేమ ఉంది. అట్లా చేయదు శ్రావ్య. లేదు లేదు, నాకు ఇష్టం లేదు. ఆ ఫీల్డ్ వదిలేసి ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నన్ను నైట్ నుంచి ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? 1 వీక్ నుంచి రిప్లై ఇవ్వట్లేదు అసలు నాకు. రిప్లై కాదు, ఎందుకు బ్లాక్ చేద్దాం అనుకున్నా. ఏదో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే కావాలి, ఏదో ఒకటి డిసైడ్ కావాలని వచ్చిన. ఏదో ఒకటి నువ్వు డిసైడ్ చేసుకొని నా దగ్గరికి రా, ఇద్దరం కలిసి పెద్దోళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు ఇంటికి వచ్చి నువ్వేమన్నావు? జాబ్ చేస్తా అని అన్నావా? అన్నా, నా రోజు మీ డాడీకి అంత చెప్పాను. నువ్వు చెప్పేసి మళ్ళీ ఈ ఫీల్డ్లోకి దిగినావు. నేను ఎంతో అందుకనే 6 నెలలు నీతో మాట్లాడకుండా ఉన్నా. నాకు నచ్చలేదు నువ్వు చేసే పని, నేను వినను. నువ్వు ఇది వదిలేసిరా, ఎప్పుడైనా డాడీకి నేను ఒప్పించుకుంటాను, చేసుకుంటాను. అట్లా కాదు శ్రావ్య, ప్లీజ్ శ్రావ్య, అర్థం చేసుకో. ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నావు? సారీ శ్రావ్య. అంటే జాబ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు శ్రావ్య, నాకు అది నచ్చదు ఆ ఫీల్డ్. నా కోసం చెయ్యి. నీ కోసం చేయాలంటే అది అంబిషన్, లైఫ్ లాంగ్ ఉండేది. లేదు, మా డాడీని ఒప్పించిన నేను నీ కోసం. ప్లీజ్ రావ్య, నన్ను అవాయిడ్ చేయొద్దు. నాకు నచ్చదు. రేపు రోజు మంచిది తగిలింది అనుకో, నాకంటే ఇంకా మంచిది దాంతో వెళ్ళిపోవని రూల్ ఏమన్నా ఉందా? ఎందుకు తగులుతుంది? ఏమో చెప్పలేము. ఎందుకు గురించి నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. తెలియదని అనుకోకు. ఎందుకు తగులుతారు? మీ సినిమా ఫీల్డే ఇది, నాకు తెలియదు ఏముంది. ఐఎమ్ సారీ శ్రావ్య, ప్లీజ్ అర్థం చేసుకోవద్దు. చూడు ఎంత అందంగా ఉన్నావా. నేను అందంగా ఉంటాను నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మరి నువ్వు లేదు, నేను చచ్చిపోతానే. నేను బతికేదే, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. చచ్చిపోతా అన్నావు కదా? అవును, చచ్చిపోతా అన్నావు కదా. అవసరం లేదు, ఫీల్డ్ వదిలేసే నువ్వు జాబ్ చేసుకో. అట్లా చేయొద్దే. లేదు, నాకు ఎవరున్నారు నువ్వు తప్ప? ఉంది కదా నీకు జాబ్, ఇంకేంది? నీ కెరీర్ ఉంది కదా. కెరీర్ అందుకే కదా దానికోసం వదిలేసి నీ కోసం మాట్లాడడానికి వచ్చాను, అదే పనిగా. లేదు, నాకు అది వదిలేసి చూసుకుందాం. ఏం పెట్టాలి నీకు? ఏం తిని బతుకుతాం మనం అది వదిలేస్తే? జాబ్ చేయి, నెలకు 40,000 వస్తే సరిపోదా? సాఫ్ట్వేర్ పీతి ఎవరు? దాంతో మొన్న వీడియో తీసావు, అతుక్కొని పోతున్నావు, విగిలిస్తున్నావు, దానికి నీకు సంబంధం ఏంది? అది జస్ట్ యాక్టింగ్. అంటే ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? లేదు, నేను చూసాను. ఇంకోటి ఏంది, బెస్ట్ ఫ్రెండ్ అనేసి దాంతో తెగ వీడియో తీస్తున్నావు, అతుక్కొని దాన్ని హక్ చేసుకుంటున్నావు. అవన్నీ యాక్టింగ్ బేబీ. ఎందుకు బేబీ ఇట్లా చేస్తున్నావు? మరి అంత ఇదా యాక్టింగ్? నేను మర్దాలి, నాతో ఏ రోజైనా అంత క్లోజ్గా ఉన్నావా? 10th క్లాస్లో లేమా? ఇంటర్లో లేమా? ఏం క్లోజ్గా ఉన్నావు? మామూలుగా ఒక్కడు కూర్చొని తినడం, చేయడం, రాసుకోవడం అంతే కదా. మరి హత్తుకోవడాలు, వాళ్ళతో నవ్వుకోవడాలు, పిక్కిలింతలు అది నాకు నచ్చవు. మందితో వీడియో తీసావు, మరి నేను బాలేనా? నాతో ఒక్కసారి నా మరదలు ఒకసారి వీడియో తీద్దాం అనేసి పిలిచావా నువ్వు? ఏ రోజైనా నన్ను పిలిచావా? అంత బాగోనా నేను నీకు? చాలా అందంగా ఉన్నదే. నేను అందంగా లేనా? అంటే నువ్వు ఇంకా అందంగా ఉన్నావు. మళ్ళీ నేను పబ్లిక్ లో చూస్తే మళ్ళీ అందరు నిన్ను ఫాలో అయితే నాకు. ఏ రోజైనా నువ్వు పిలిచావా నన్ను? అందరితో ప్రతి ఒక్కరితో వీడియో తీసావే. మరి నేనున్నా, నా మరదలు ఉంది, మంచిగా ఉంటది, దాంతో ఒక వీడియో తీద్దాం
దానికి కూడా సరదా ఉంటుంది అని ఏ రోజు అని అనుకున్నావా? అసలు ఆ వీడియో తీసినప్పుడు నేను గుర్తుంటే కదా నీకు, వాళ్ళతో వీడియో తీసినప్పుడు నేను గుర్తున్నాను, వాళ్ళే గుర్తుంటారు. కాదు శ్రావ్య, ఇప్పుడు నిన్ను వీడియో తీస్తే పబ్లిక్ అందరు చూసేస్తారు, అందరు చూసి అందరు ప్రపోజల్ చేస్తారు నీకు. మళ్ళా నాకు రోడ్డు మీద వచ్చినా మరి ఇప్పుడు చూస్తలేరా? ఎవరు ప్రపోజ్ చేస్తలేరా? వాళ్ళు మళ్ళీ నిన్ను ఫాలో అవ్వడం, నిన్ను చూడడం, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి అడగడం, ఇవన్నీ నాకు నచ్చదు. మళ్ళీ వాళ్ళు నిన్ను ఫాలో అయ్యి కాంపిటీషన్ నా ఐడి ఎందుకు పెడతావు? నీ ఐడిలోనే కదా పెట్టేది. నువ్వు పెట్టినా కానీ తెలుస్తుంది కదా, నలుగురు కూడా లేడీస్ కూడా తెలుస్తుంది కదా నేను నీకు మరదలు ఉన్నా అనేసి. వాళ్ళు ఎవరు నీతో రారు కదా, అందుకని నా భయం ఏంటంటే ఎవరిని వేసుకొని వెళ్ళిపోతావో, తర్వాత నన్ను రోడ్డు మీద వదిలేస్తావని నా భయం. కాదు శ్రావ్య, ఎందుకు శ్రావ్య ఎట్లా చేస్తున్నావు? వద్దు, వదిలేసాయి. నువ్వు అది వదిలేవు, నీ వల్ల కాదు, నన్ను వదిలేసాయి, అయిపోతుంది. శ్రావ్య నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. ఏం చేయాలి నీకోసం? ఏం చేయాలి నీకోసం? ఇష్టం అంటున్నావు. నీ కెరియర్ వదిలేసి రా, జాబ్ చేసుకుందాము. కాదు శ్రావ్య, ఇప్పుడు వాళ్ళందరూ అమ్మాయిలందరూ అంటే వాళ్ళు వేరే, వాళ్ళు సినిమా ఆర్టిస్టులు. అన్ని చూస్తున్నా, నీ ఫ్రెండ్స్ అంట. ఆ రోజు February 14 నీకు ఫోన్ చేశాను, నువ్వు ఎక్కడున్నావు? అసలు ఫోన్ ఎత్తే హోస్ట్ లో నువ్వున్నావా? పొద్దున్న ఎత్తలేదా? పొద్దున్న చెప్పలేదా? పొద్దున్న ఎత్తినావు, ఈవినింగ్ చేస్తే ఎత్తినావా? నువ్వు ఎవరు నీ ఫ్రెండ్స్ అంటే నువ్వు ఏడున్నావో నాకు అర్థమైంది. ఏడున్నా? క్లబ్ లో ఉన్నావు నువ్వు. జస్ట్ పార్టీ ఫ్రెండ్ ఇస్తే వెళ్తా. పార్టీ క్లబ్ ఈ కూడా అలవాటు చేసుకున్నావా నువ్వు? ఆ రోజు జస్ట్ పార్టీకి వెళ్ళాను నేను. ఎవరితో వెళ్ళావు? చేసుకునే అమ్మాయి వదిలేసి ఎవరినో తీసుకొని వెళ్తావా నువ్వు పార్టీకి? కాదు శ్రావ్య, ఎందుకు శ్రావ్య? కాదు, చేసుకునే దాన్ని నన్ను వదిలేసి ఎవరినో తీసుకెళ్తావా? ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నావు పాతవి? అవును, నాకు ఇష్టం లేదు. పాతవి రేపు నన్ను చేసుకున్నావు నువ్వు ఇట్లనే చేయాలి, రూల్ ఉందా? నేనేం తప్పు చేశాను? ఇవన్నీ బయటికి తీసి చెప్తున్నావు? తీయాలి, నాకు ఇష్టం లేదు, నాకు కెరియర్ ఇష్టం లేదు. మీ ఇంటికి మాట్లాడదాం. లేదు, వద్దు, నాకు ఇష్టం లేదు చెప్తున్నా కదా. జాబ్ అది నీ కెరియర్ నువ్వు వదిలేసి అనేసి అప్పుడు చెప్పు, నేనే ఇంటికి తీసుకోబోయి ఇంట్లో చెప్పి మరి నీకు దగ్గరుండి మరి నేను పెళ్లి చేసుకుంటా. ఆ వీడియోలో మాట్లాడినట్టు నాతో మాట్లాడుతున్నావు. వీడియో అది జస్ట్ యాక్టింగ్. వీడియోలో అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడుతున్నావు. ఇంకా నిన్ను ఎట్లా నమ్మాలి నేను? నేను నిజంగా ప్రేమించి వస్తే ఎందుకు అర్థం చేసుకోరు మనుషులు? లైఫ్ లో మళ్ళీ దొరకనే నేను. వాళ్ళ ఇంకేంది బెస్ట్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళ యూస్ వాళ్ళ కామెంట్స్ అన్ని చదివినా నేను మంచిగా. ఇంకా మీరిద్దరు మంచిగా అయిపోయారు కదా, మధ్యలో నేనెందుకు పల్లెటూరు దాన్ని ఏ నుంచి వచ్చిందాన్ని మధ్యలో? వాళ్ళ ఆడియన్స్ అలా పెడతారే? లేదు ఆడియన్స్, మీరెంత నైట్ పూట చాటింగ్స్ అవన్నీ నాకు తెలుసు. ఎవరు చెప్పింది నీకు? ఏం చాటింగ్స్? అయ్యో, ఏం చాటింగ్స్ అంటే తెలుసు నీకు? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మాత్రం అర్థం చేసుకోలేనా నేను నీకు? నేను 4 days బ్యాక్ ఒకసారి కాల్ చేశాను. ఎప్పుడు చేసావు? నైట్ 2 o'clockకి. 2 days బ్యాక్ ఒకసారి కాల్ చేశాను నైట్ పూట. ఎవరు ఇంట్లో లేరు, నీతో మాట్లాడదాము, అసలు ఏం జరుగుతుంది అని మాట్లాడదాం, మనసుకి మాట్లాడదాం అంటే ఫోన్ బిజీ వచ్చింది. 2 o'clock బిజీ వచ్చింది. మళ్ళీ చేస్తావేమో, ఏ బిజీలో ఉన్నావో ఏ పనిలో ఉన్నావో అని నేను మళ్ళీ ఏమనుకోలేదు. మార్నింగ్ చేస్తావేమో అని చూసా. చేసావా నువ్వు కాలు? లేదు, బిజీ వచ్చింది నీ కాలు. ఆ టైంలో బిజీ ఎందుకు వచ్చింది? ఎవరితో మాట్లాడినావు? ఏంటి? వద్దు, నువ్వు ఇంకేం కథలు ఆడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు. ఇదంతా నాకు అవసరం లేదు. మా డాడీకి డ్యూటీ అయిపోతుంది 11 o'clock. ఇటు వచ్చిన అనుకో, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చూసిరా అనుకో, నా పని అంతే. శ్రావ్య ఏం కాదు, నేను చెప్తాను. శ్రావ్య ఒక్క నిమిషం ఉండు, నిలబడు. ఏంది నిలబడు, ఒక్క నిమిషం ఉండు. ఎందుకు ఇంత దూరం? నేను కోటర్లకు పోలీసు పర్మిషన్ నీ కోసం వచ్చినా? నా కోసం వచ్చినా? ఉండొచ్చు కదా మాట్లాడుతుంటే. ఏం మాట్లాడాలి? గుర్తుకు రాలే నేను ముందు నీకు? ఫస్ట్ లో నేను స్టార్టింగ్ లో గుర్తుకు రాలే? నాతో వీడియో తీయడం నీకు లేదా? అంటే వాళ్ళతో తీసాను, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకన్నా నువ్వు బాగున్నావు, నీతో తీసాను. వాళ్ళకన్నా నేనే బాగున్నావు కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో నాతో స్టార్ట్ చేసేది ఉండే నువ్వు. నేను అప్పుడు ఒప్పుకునేదాన్నేమో. అంటే నా మరదలు ఎవరు చూడకూడదని నాకు బంగారు గుడ్డిగా దాపెడుతున్నావు ఇంట్లో. నా మరదలు అంతే కదా మరి. చాలు, అప్పుడు గుర్తుకు రాలే. అన్ని రోజులు నేను చాలాతో వీళ్ళతో తిరిగితే గుర్తుకు రాలే. నా మరదలు నేను మోసం చేస్తున్నాను గుర్తుకు రాలే. ఇప్పుడు గుర్తుకొచ్చినా నీకు? సారీ. వద్దు, మా వాళ్ళు ఎవరన్నా చూస్తారు, ప్రాబ్లం అయిపోతుంది. అయితే మనం తిరిగింది ఇంటర్లో. ఏం తిరిగినాము? సినిమా హాల్లో తిరిగింది, చేసింది ఏం చేసినావు? నా ముద్దు నాకు ఇచ్చేయి. వచ్చింది కొడతా నేను. లేదు, నా ముద్దు నాకు ఇచ్చేయి. నువ్వు ఎప్పుడు ఇచ్చినావు? అప్పుడే తీసుకోవాల్సింది. ఇప్పుడు ఎందుకు వచ్చినావు? కడప బస్ స్టాండ్ లో లేదు బస్ ఎక్కుతున్నాం, గుర్తుందా? ఎక్కితే అక్కడ పెట్టలేదా? పెడితే ఇచ్చేయి, నాకు ఇచ్చే. లేదు. హలో, అది ఇచ్చే, ఆడికి కథం చేస్తాను. ఎందుకు ఇప్పుడు ఇచ్చే, తిరిగి ఇచ్చే. నాకు ఎందుకు ఇస్తా? ఎందుకు పెట్టించిన? ఆ రోజు ఎందుకు పెట్టించిన? మా నాన్న దగ్గర నా పేరు పోయింది, నాకు తెచ్చి.
ఏం పేరు పోయింది? నేను చేసుకుంటా అంటే మా నాన్న ఒప్పుకోకపోతే అటు ఇటు చేసి మా నాన్న కాలు మొక్కి నేను చేసిన కదా, మరి అంతా నాకు రిటర్న్ తెచ్చి మరి అది కూడా నాకు ఇవ్వవే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అయిపోయింది. ఏంది అట్లా అర్థం చేసుకో, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నా పరువు నాకు తెచ్చి నీ ముద్దు నీకు ఇచ్చేస్తా. బాగా ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, దాచుకున్నా 25 ఏళ్ళ నుంచి. ఉన్నారు కదా నీకు ఎమోషన్స్, వాళ్ళు తీర్చలేరు, నువ్వే తీర్చాలి నా ఎమోషన్స్. తగ్గిందా కోపం? నవ్వుతున్నా? ఏం తగ్గింది అమ్మో, నీతో ఉంటే నా కోపం అంతా చల్లార్చురా నాయన, నీతో నాకు వద్దురా నాయన. ఎదురుగు లేదు తగ్గిందా కోపం? లేదు నువ్వు మాయ చేస్తావు స్వామి, నాకు వద్దు నువ్వు. ఇట్లా అయిపోయింది, లేదు నాకేం తగ్గలేదు. ఈ రోజు నుంచి నిజంగా చాట్ చేస్తా. లేదు అదంతా వదిలేసి చాట్ చేయి. ఏం కూల్ అయినావు అప్పుడే? ఏం కూల్ కాలే, నువ్వు కూల్ చేస్తావురా స్వామి, నీతో దండం. ఇంటర్లో మనం చేసినట్టు అన్ని మర్చిపోయినావా? ఏం మర్చిపోలే, అన్ని గుర్తుకుంటాయి. నీకు ఫోన్ చేయకపోవచ్చు, అన్ని గుర్తుకుంటాయి నాకు. నీతో వీడియో చేయడానికి వచ్చా ఇప్పుడు. వీడియో ఏడ పెట్టావు? ఏడ పెట్టలే, ఊరికే చేయడానికి వచ్చిన, అడుగుదాం అంటే అడుగుదామని. ఏంటిది అడిగేది? ముందు పర్మిషన్ అడిగి మళ్ళీ చేద్దామని వచ్చా. ఓకే, అంటే అందరితో సమానంగా నన్ను చేసినవేంది? అట్లేంలే, పర్మిషన్ అడిగి ముందు మాట్లాడి చేద్దామని. ఫస్ట్ ఎగిరినావు, ఇప్పుడు కూల్ అయినవే. నేనేం కూల్ కాలా. నిన్నేం చేస్తావులే, ఆల్రెడీ చేసేసి అన్నీ అయిపోయినాయి. ఏం చేసినావు? ఏం చేసినావు చెప్పు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు మరి, ఏం చేసినావు? నన్ను హక్ చేసుకోలేదా? చేసుకున్నావు. ముద్దు ఇవ్వలేదా? ఇచ్చినావు. ఇంకేం చేసినావు? అది చేయలేదా? ఏం ప్లీజ్ బేబీ, వదిలేసే బేబీ, నేను వింటున్నా కదా. నా బంగారం, నా బుజ్జి అన్నీ వదిలేసే. నాకు ఇప్పటికి కూడా నువ్వు అంటే ఇష్టమే కదా, ప్లీజే. నేను 1 monthలో మానేసి అన్నీ వస్తాను, అంతలోపు నాకు ఒక హగ్గివా? లేదు, ఎవరన్నా ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేరు కదా. లేదు లేదు, అప్పుడు ఇచ్చావు కదా. అప్పుడు ఇస్తే నువ్వు మధ్యలో మారినావు కదా, అందుకని ఇయ్యలేకపోతున్నాను. వద్దు, ఇది రోడ్డు బాగోదు. ప్లీజే, వద్దురా. మళ్ళీ నేను రావాలా లేదా 2 months తర్వాత? వస్తావా? నిజంగా వస్తా. వస్తా అంటే ఇస్తా, నిజంగా చెప్తున్నా. ప్రామిస్ వస్తా. ప్రామిస్ గా? అన్నీ మానేసి, దాంట్లో ఏం ఇన్కమ్ రావట్లేదు, ప్లస్ ఇంకా జాబ్ చేసుకుంటా. ప్రామిస్ గా చెప్పినావు. నా దేవత, నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటావు. సో నువ్వు కానీ మారినవని తెలియాలి, నేను చంపుతా. ఏడున్నావో దోలాడుకుని మరీ చంపుతా. సరే, హైట్ సరిపో, పైకి ఎక్కు. పొట్టిదాన్ని నేను ఎడ్ చేసుకోవాలా? నేను పొట్టిదాన్ని అయితే ఎంత పని అంతా చేస్తలేనా? సరే, హగ్ యూ. నేను 1 month తర్వాత వస్తాను. ప్రామిస్ గా? ప్రామిస్. రియల్ గా? ప్రామిస్. ఎట్లా నమ్మాలిరా స్వామి నేను చేసుకుంటా కానీ. సరే, హగ్ యూ. నేను రావాలి, ఇది మాత్రం చేయగా కానీ నన్ను మోసం చేయాలి. అయిపోతుంది, టైం అవుతుంది, నేను వెళ్తా. ముద్దువా? చాలా ఎన్ని కొడుతున్నావు ఏంటి? అది ముద్దు, ప్రేమతో ఇచ్చిన ముద్దు. కొట్టడం ముద్దు అంటారా? నేను అంతే అనుకుంటాను. సరే, ముద్దు. లేదు, వెళ్తున్నావు, డాడీ వచ్చే టైం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. బాయ్. సరే సరే, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? రా, ఒక విషయం చెప్పాలి నీకు. ఏం చెప్పాలా? ఏంది నన్ను సాగొడుతున్నావు? ఇంకేంటి చెప్పు, నీ బాధ ఏందో చెప్పు, తొందర చెప్పు, నేను వెళ్ళాలా. అంటే ఇదంతా నీ పైన వీడియోలు చేయలేదన్నావు కదా, అయితే ఇది కూడా ఒక ప్రాంకే అన్నమాట. నన్ను అందరితో సమానంగా చూస్తావా నువ్వు? నన్ను అన్నావు కదా వస్తాను, వీడియో చేయలేదు. నాకు చెప్పకుండా ఇది అందరితో సమానంగా నన్ను ఫ్రాంక్ చేస్తావా? ఏంద్రా నీ బతికింతేనా? వీడియో నాతో చేయలేదు, నేను అందంగా లేనా అంటే విందాక. మీ అమ్మ దగ్గర నా మరదలు అనుకుంటున్నా. మీ అమ్మ దగ్గర నా మరదలు ఏదో ఒకటి కావాలి ఈరోజు. పిసికేమైనా లేవు, జానలు లేవు, ఏంది ఓవర్ చేస్తున్నా? లేదు పా, మీ అమ్మ దగ్గర పోదాంపా. ఏంటి వీడియో పడితే ఏమన్నారు? ఎమోషన్ తో ఆడుకుంటున్నావు ఏంద్రా నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? అసలు నీకు మనసుందా నీకు? నిజంగా మారేస్తా. మనసుతో ఆడుకుంటున్నావు. వద్దు, సారీ. లేదు వద్దు, అమ్మో చాలు. అమ్మ నేను బాగా నమ్మినాను. ఏడా ఫ్రాంక్ చేస్తావా నా మీద? ఫ్రాంక్ చేస్తావా నా మీద? అందరూ చేసినట్టు నాతో చేస్తుంది, ఇంకా నా మీద ప్రేమ ఏడుందిరా? ప్లీజ్ శ్రావ్య, అర్థం చేసుకో. సారీ. నువ్వు వద్దురా, నాకు ఎంత మాయ చేసినవురా నాయన. నువ్వు వద్దురా సామి, నీకు దండం పెడతా. నువ్వు వెళ్ళిపోతున్నా. వద్దురా నాయన, నీ ప్రేమ వద్దు, నాకు ప్రేమ వద్దు. ఎందుకు కోపడుతున్నావు? ఏంది ఇట్లా కోపడుతున్నావు? పైకి హైట్ సరిపోదు, ఎక్కువ. నాతో ఆడుకుంటున్నావా నువ్వు? నా ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావా? ఏమనుకుంటున్నావురా నువ్వు? నిజంగా కెమెరా పెట్టా, ప్రామిస్. ఏడ పెట్టావు? చూపించాను. చెప్పి వీడియో పెట్టుకొని పెట్టుకొని ఒక హగ్గి. సిగ్గుంటే ఇంకా నీకు హగ్గి అలా ఎంత మోసం చేసినా నా మనసుతో నా ఫీలింగ్స్ తో ఆడుకున్నావు. నీకేం ఇవ్వాలి హగ్? సారీ బేబీ. చల్, నాకు వీడియో ఏడుందో చూపించు, కెమెరా ఏడుందో చూపించు, ఫస్ట్ చూపించు.